హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధాలకు సంబంధించి చాలామంది అంటే లబ్ధారులకు ఇసుక కోసం ఇబ్బందులు పడకుండా ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికే ఇసుక వచ్చే విధానాన్ని గృహ నిర్మాణ శాఖ సిద్ధం చేసిందనమాట. తెలంగాణ గనుల శాఖ కోసం సెంటర్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్ గతంలో రూపొందించిన మన ఇసుక వాహనం యాప్ను అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనుసంధానించడం జరిగిందనమాట. సో ఇందులో ఉన్న సాంకేతికపరమైన అవాంతరాలను గుర్తించి దాన్ని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారనమాట. ఈ యాప్ ఆయా గ్రామాల్లోని ట్రాక్టర్ల వివరాలను అనుసంధానించనున్నారనమాట. ఇందిరమ్మ లబ్ధారులు ఆ యాప్లో ఇసుక లోడ్ బుక్ చేసి వాహన రవాణా ఛార్జీని ఆన్లైన్లో చెల్లించగానే ఆ ఊరికి సంబంధించి యాప్లో ఉన్న వాహనం వెళ్ళి ఇసుకను తెచ్చి లబ్ధారులకైతే అందిస్తుందన్నమాట. ఇందిరమ్మ పథకం కోసం లబ్ధారులు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే కేవలం ఇసుక రీచ్ను, ఇసుక బజార్, ఇసుక డంపు నుంచి ఇసుక తరలించే ట్రాక్టర్ల రవాణా ఖర్చు చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పుడు ట్రాక్టరు ఎవరైతే ఉన్నారో యజమానులు తోచినంత డిమాండ్ చేసే వీలు లేకుండా రవాణా ఛార్జీలు కూడా అధికారులే ఖరారు చేసే యాప్లో అయితే నిక్షిప్తం చేయడం జరిగిందనమాట. ఇసుక బుక్ చేసుకున్న లబ్ధారులు ఇసుక అనేది బజార్ నుంచి ఎంత దూరంలో ఉంది, దానికి తగ్గ ఛార్జీలు ఆటోమేటిక్గా యాప్లో అయితే తెలుస్తుందన్నమాట. ఎంత పడుతుంది ఏంటన్నా మొత్తాన్ని కూడా చెల్లించి ఇసుక పొందే ఏర్పాటు చేస్తున్నట్లు గృహ నిర్మాణ సంస్థ ఎండి గౌతమ్ అయితే తెలియడం జరిగిందనమాట. ఇసుక పక్కదారి పట్టకుండా లబ్ధారులు బుక్ చేయగానే వన్ టైం బార్ కోడ్ను జనరేట్ అవుతుందన్నమాట. దాన్ని స్కాన్ చేస్తేనే ఇసుక తరలింపు అనేది సాధ్యం కావడం జరుగుతుంది. అది అక్రమాలకు కళ్యాణిస్తుందని ఆయన తెలియజేసే ప్రయత్నం చేశారనమాట. ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఇసుక రీచ్లో దూరంగా ఉండే ప్రాంతాల్లో ఇసుక బజార్ను కూడా ఏర్పాటు చేసి ఇసుకను అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించడం జరిగింది. సో నిబంధనల మేరకే కట్టాలన్నమాట. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేది సో ఏం చేస్తున్నారు ఏంటంటే విస్తీర్ణం 400 చదరపు అడుగులకు సంబంధించి తగ్గకుండా 600 చదరపు పెరగకుండా ఉండేలా నిబంధనలు విధించామని చెప్పేసి మేస్త్రులు కూడా ఇంటి పైకప్పును అదే విస్తీర్ణంలో నిర్మించాలని గౌతమ్ సూచించడం జరిగింది. కీలక అధికారి కొందరు పైకప్పుని ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించి ఎక్కువగా ఛార్జీలు డిమాండ్ చేస్తున్న విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారనమాట. సో ఇక అలాంటి చోట్ల బడులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి త్వరలో లబ్ధారులు వెళ్ళే చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించుకునే లబ్ధారులు ఇల్లు మంజూరుని రద్దు చేయబోమని హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వారు సహాయక బృందాలతో ఉంటే రుణాలు మంజూరు చేస్తున్నట్టు కూడా తెలిపే ప్రయత్నం చేశారు. ఇక ఇందుకు సంబంధించి జన్ ఖాతాలు, అదేవిధంగా తపాలా ఖాతాల నగదు నిల్వలపై పరిమితి ఉన్నందున ఇందిరమ్మ బిల్లులు చెల్లింపులో సమస్యలు వస్తున్నాయని చెప్పేసి వారు బ్యాంకులను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని కూడా చెప్తున్నారన్నమాట అధికారులు. వారికి అకౌంట్లో పైసలు రావాలంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2.25 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, లబ్ధాలు ఇప్పటి వరకు దాదాపు 2,526 కోట్లు చెల్లించినట్లు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఇసుక రీచ్ల ద్వారా కూడా ఇందిరమ్మకు ట్యాక్స్ అనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎందుకంటే మన ఇసుక వాహనం యాప్తో అనుసంధానం చేశారు. ఇక ఇది యాప్లో బుక్ చేస్తే ఇంటికి వచ్చి ఇసుక అనేది అందించడం అయితే జరుగుతుందన్నమాట. గృహ నిర్మాణ సంస్థ ఎండి వెల్లడించడం జరిగింది గౌతమ్.